సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్నులకు అభ్యహస్తమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను మాధవి అందజేశారు. మొత్తం 41 మంది లబ్ధిదారులకు 32 లక్షలు అందజేయడం జరిగిందని చెప్పారు. నియోజకవర్గంలో ప్రజల అభ్యున్నతికి సంక్షేమమే తన ధ్యేయమని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపుగా ఈరోజు 41 చెక్కులు మొత్తంగా 37 లక్షల రూపాయల మొత్తంతో ఇవాళ అందరికీ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు నియోజకవర్గం స్థాయిలో తీసుకుంటే ప్రతి 15 రోజులకు ఒకసారి దాదాపుగా 40 మంది లబ్ధిదారులకి ఈ యొక్క చెక్కులు పంపిణీ మేము చేసుకుంటూ ఉన్నాము. ఎక్కడ నలుమూల నుంచి మా నియోజకవర్గంలో నుంచి ఎక్కడ అవసరం ఉంది అని అంటే ఏ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స చేసుకొని వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఆ సహాయ చెక్కుల్ని అందించడం కోసం మేము సీఎంఆర్ఎఫ్ రాసినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఆ మొత్తం మనకి సీఎం సహాయ నిధి దగ్గర నుంచి వస్తున్నప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆ పన్నులకి అభయహస్తంలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అదేవిధంగా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఉన్నాయి అని చెప్పి కూడా వాళ్ళు ఎంతో హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. దాదాపుగా 30 నుంచి 40% దాకా కూడా వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో రావడం అనేది చాలా గొప్ప విషయంగా కూడా భావిస్తూ ఉన్నారు. ఏ డబ్బులు రాకుండా, ఏ సహాయం అందకుండా వాళ్ళు ఖర్చు చేసుకొని వైద్యానికి పెట్టిన డబ్బులు ఈరోజు ఎంతో కొంత వాళ్ళకి తిరిగి రావడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ఈ సందర్భంగా అందరి లబ్ధిదారుల తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకునే ప్రయత్నం అందరం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక మంచి కార్యక్రమం మా ద్వారా కూడా జరగడం మేము కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం.